హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. ఈ వీడియోలో మనకి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో సెక్షన్ 4లో ఉండే 8 మార్క్స్ క్వశ్చన్స్లో 30th క్వశ్చన్లో మనకందరికీ తెలిసిందే 2 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మొదటి ఆప్షన్ ఖచ్చితంగా మనకి కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ నుంచే వస్తుంది, నిరూపక జ్యామితి అంటాం తెలుగులో. సో ఈ చాప్టర్లో మనకందరికీ తెలిసిందే జస్ట్ 2 ఎక్సర్సైజెస్ అరౌండ్ ఒక 20 to 25 ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి చాప్టర్ మొత్తం మీద. ఈ 20 to 25 ప్రాబ్లమ్స్లో 8 మార్క్స్కి రాగలిగిన క్వశ్చన్స్ ఒక 3 to 4 ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ వీడియోలో ఒక 2 ప్రాబ్లమ్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 2 ప్రాబ్లమ్స్ గురించి. జస్ట్ ఈ 4 ప్రాబ్లమ్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యబట్టే డెఫినెట్గా మీరు 8 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అంత ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఉంటాయి ఈ పర్టికులర్ చాప్టర్లో. సో లేట్ చేయకుండా మనకి ఈ చాప్టర్లో ఉండే 8 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరూ మ్యాథ్స్ టీచర్స్ చెప్పేదే ట్రైసెక్షన్ పాయింట్స్, త్రిదాకరణ బిందువులు. ఈ పర్టికులర్ ప్రాబ్లం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లం చేయాలంటే మీరు ఖచ్చితంగా రికాల్ చేసుకోవాల్సింది సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా మనకు అందరికీ తెలిసిందే. సపోజ్ ఒక లైన్ సెగ్మెంట్ని ఏ బి అనుకుందాం, ఇది x1y1, ఇది x2y2 అనుకొని ఈ ఏబి లైన్ సెగ్మెంట్ని పి అనే పాయింట్ m:n రేషియోలో డివైడ్ చేసుకున్నప్పుడు ఈ పి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ని మనకుండే ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తూ ఎలా కనుక్కుంటాం అనడానికి మనం ఈ సెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తాం. సో సెక్షన్ ఫార్ములా ఏం చెప్తుంది? పి x, y ఈక్వల్ టు mx2 ప్లస్ nx1 డివైడెడ్ బై m ప్లస్ n, అలాగే my2 ప్లస్ ny1 డివైడెడ్ బై m ప్లస్ n. కొన్ని చోట్ల m1 m2 అని కూడా రాస్తూ ఉంటారు, బట్ దానికంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో m:n అనేది కంఫర్టబుల్గా రాసుకోవచ్చు. సో ఈ ఫార్ములా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే, పర్ఫెక్ట్గా తెలిసి ఉండాల్సిందే. ఇది తెలియకుండా ఈ ప్రాబ్లం టచ్ చేయడం ఇంపాసిబుల్. సో ఈ సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి అఫ్కోర్స్ బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ డెఫినెట్గా ఉంటాయి. బట్ మీరు 8 మార్క్స్ ప్రాబ్లం కనుక పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేశారంటే 2 మార్క్స్ ప్రాబ్లంలో కానీ 4 మార్క్స్ ప్రాబ్లంలో కానీ సేమ్ ఫార్ములా యూజ్ చేసుకుని వచ్చే ప్రాబ్లమ్స్ అని ఈజీగా చేయగలుగుతారు. సో ఇది ట్రైసెక్షన్ పాయింట్కి సంబంధించిన ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా అంటాం. ఇప్పుడు ట్రైసెక్షన్ పాయింట్స్ లేదా త్రిదాకరణ బిందువులు అంటే ఏంటంటే ఇదే లైన్ సెగ్మెంట్ ఏబిని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలంటే మనకి ఎన్ని పాయింట్స్ అవసరం అంటే మీరు చూడండి, ఏబి అనే లైన్ సెగ్మెంట్ x1y1 x2y2 అనుకుందాం. దీన్ని 3 ముక్కలు చేయాలంటే 2 చోట్ల కట్ చేస్తే సరిపోతుంది. అంటే ఒక పాయింట్ని పి అనుకుందాం, ఇంకొక పాయింట్ని క్యూ అనుకుందాం. మీరు చూస్తే ఈ ఏ నుంచి పి వరకు ఒక పార్ట్, పి నుంచి క్యూ వరకు ఒక పార్ట్, క్యూ నుంచి బి వరకు ఒక పార్ట్, 3 పార్ట్స్ అయింది కదా. సో 3 పార్ట్స్ చేయాలంటే 2 చోట్ల కట్ చేయాలి. ఆ కట్ చేస్తున్న పాయింట్స్ని మనం PQ అనుకుంటున్నాం. ఈ PQ యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోవడమే ఈ ప్రాబ్లం యొక్క ముఖ్య ఉద్దేశం. వీటినే మనం ట్రైసెక్షన్ పాయింట్స్ లేదా త్రిదాకరణ బిందువులు అని పిలుస్తాం. స్ట్రైట్ అవే టెక్స్ట్ బుక్లో మనకి ఎక్సర్సైజ్లో ఒక ప్రాబ్లం ఉంది, ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఉంది, ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ట్రైసెక్షన్ పాయింట్స్ అని కాకుండా 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే పాయింట్స్ కనుక్కోండి. అంటే ఇదే లైన్ సెగ్మెంట్ని మనం 2 పాయింట్స్ యూజ్ చేసి 3 పార్ట్స్గా కట్ చేసాము, బట్ ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేయమంటున్నారు. అంటే ఇదే లైన్ సెగ్మెంట్ ఏబిని తీసుకుందాం. ఏబికి 4 పార్ట్స్ కట్ చేయాలంటే పి క్యూ ఆర్ అనే 3 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. మీరు జాగ్రత్త చూస్తే ఏ నుంచి పికి ఒక పార్ట్, పి నుంచి క్యూకి ఒక పార్ట్, క్యూ నుంచి ఆర్కి ఒక పార్ట్, ఆర్ నుంచి బికి ఒక పార్ట్. సో 4 భాగాలని. సో ఇప్పుడు ఈ పాయింట్స్ తీసుకుంటున్నప్పుడు ఒక్కొక్క పాయింట్ ఎంటైర్ లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అన్నది మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా సెక్షన్ ఫార్ములా అప్లై చేసి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒక్కసారి ఈ 4 ఈక్వల్ పార్ట్స్ దగ్గర మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పీకి ఇటువైపు కేవలం ఒక పార్ట్ కనపడుతుంది, ఇటువైపు ఏమో PQ ఒకటి, QR ఒకటి, RB ఒకటి. అంటే ఈ P అనే పాయింట్ ఏబిని 1:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. అలాగే క్యూ తీసుకోండి, క్యూ తీసుకుంటే ఇటువైపు 2 పార్ట్స్ ఉన్నాయి, ఇటువైపు కూడా 2 పార్ట్స్ ఉన్నాయి. అంటే క్యూ అనే పాయింట్ ఏబిని 2:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అలాగే ఆర్ తీసుకుంటే ఆర్కి ఇటువైపు 3 పార్ట్స్ కనపడుతుంది, ఇటువైపు 1 పార్ట్ కనపడుతుంది. అంటే ఆర్ అనేది 3:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో పి వచ్చేసి 1:3 రేషియో, క్యూ వచ్చేసి 2:2 రేషియో, ఆర్ వచ్చేసి 3:1 రేషియో. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రేషియోలో ఉండే నెంబర్లు యాడ్ చేయండి. అంటే 1:3లో 1+3 యాడ్ చేస్తే 4 వచ్చింది,
2:2లో కూడా 2 + 2 యాడ్ చేస్తే 4 వచ్చింది. ఇక్కడ కూడా 3 + 1 యాడ్ చేస్తే 4 వచ్చింది. అంటే వాళ్ళు 4 ఈక్వల్ పార్ట్స్ అన్నారు. మీరు రేషియో తీసుకుంటున్నప్పుడు కరెక్ట్గా తీసుకున్నామా లేదా అన్నది ఇది అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ ప్రాబ్లం అయినా ట్రైసెక్షన్ ప్రాబ్లం అయినా ఒకే ఫార్ములా యూజ్ చేస్తాం, కాకపోతే ఈ ప్రాబ్లంలో ఒక పార్ట్ ఎక్స్ట్రా వస్తుంది. సో ఇది బేసిక్గా మీకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్. సెక్షన్ ఫార్ములా తెలియాలి, రేషియోస్ ఎలా తీసుకుంటామో తెలియాలి. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లం డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హ్యావ్ ఎ లుక్ హియర్. ఫైండ్ ద ట్రైసెక్షన్ పాయింట్స్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ ఏ 4, బి -2, -3 అని 2 పాయింట్స్ ఇచ్చారు. మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ట్రైసెక్షన్ పాయింట్స్ అంటే ఒక రఫ్ డయాగ్రామ్ ఖచ్చితంగా ఇమాజిన్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిని లైన్ సెగ్మెంట్ ఇలా తీసుకుంటున్నాను. ఏ 4, బి -2, -3 క్లియర్గా లైన్ సెగ్మెంట్ తీసుకుంటాను. ట్రైసెక్షన్ పాయింట్స్ 3 ఈక్వల్ పార్ట్స్ అంటున్నారు కాబట్టి పి అండ్ క్యూ అని 2 పాయింట్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తే పికి ఇటువైపు ఒక పార్ట్ కనపడుతుంది, అటువైపు 2 పార్ట్స్ కనపడుతున్నాయి కాబట్టి పి అనేది 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను మనకు బెటర్గా అండర్స్టాండింగ్ కోసం. అలాగే క్యూ అనేది ఇటువైపు 2 పార్ట్స్ ఉన్నాయి, అటువైపు 1 పార్ట్ కనపడుతుంది కాబట్టి 2:1 రేషియోలో. సో ఇప్పుడు ఇక్కడ PQ అనే 2 పాయింట్స్ ట్రైసెక్షన్ పాయింట్స్గా కన్సిడర్ చేస్తాం. P అనేది 1:2 రేషియోలో, Q అనేది 2:1 రేషియోలో. మీరు అబ్జర్వ్ చేస్తే 1:2లో ఉండే నెంబర్స్ యాడ్ చేస్తే 1 + 2 యాడ్ చేస్తే 3 అవుతుంది. అలాగే 2:1లో కూడా నెంబర్స్ యాడ్ చేస్తే 3 అవుతుంది. ఇది మనకి గుర్తుగా పెట్టుకోవచ్చు కరెక్ట్గా రేషియో తీసుకున్నామా లేదా అని. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ కనుక్కోవడానికి మనం ఒక్కొక్క పాయింట్ని ఒక్కొక్క సపరేట్ డయాగ్రామ్ లాగా తీసుకుందాం. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ నుంచి ఓన్లీ P పెట్టుకుంటారు. ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూడండి. B పాయింట్స్ పెట్టుకున్నాను, పాయింట్ P పెట్టుకున్నాను, 1:2 రేషియో క్లియర్గా రాసుకున్నాను. సో 4, -1, -2, -3 క్లియర్గా x1/1, x2/2 రాసుకున్నాను. ఈ 1:2 దగ్గర 1 దగ్గర m పెట్టుకున్నాను, 2 దగ్గర ఏమో n పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫిగర్ యూజ్ చేసి సెక్షన్ ఫార్ములా హెల్ప్తో మనకు కావాల్సిన పాయింట్ P కనుక్కుంటాం. సో ఖచ్చితంగా ఫార్ములా అయితే మీరు ఖచ్చితంగా రాసి తీరాల్సిందే. 8 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి ఫార్ములాకి కూడా క్లియర్గా మార్క్స్ ఉంటాయి. సో P = mx2 + nx1 డివైడెడ్ బై m + n, my2 + ny1 డివైడెడ్ బై m + 1 క్లియర్గా ఫార్ములా రాశాను. ఈ ఫార్ములాలో m దగ్గర 1, n దగ్గర 2, అలాగే x1/1, x2/2 దగ్గర వాల్యూస్ జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు మైనస్ కనపడిందంటే చాలా కేర్ఫుల్గా సబ్స్టిట్యూట్ చేయండి. సో ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు. సింప్లిఫై చేస్తే మనకి ఈ ఆన్సర్ వచ్చింది. ఈ పాయింట్ P అనేది ఏంటి? పాయింట్ P అనేది AB లైన్ సెగ్మెంట్ని 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో మనకి కావాల్సిన 2 పాయింట్స్లో ఒక పాయింట్ 1:2 రేషియో తీసుకుంటే P వచ్చేసింది. అలాగే ఇది ఇలాగే పెట్టి మళ్ళీ ఇలాంటి డయాగ్రామ్ని ఇంకొకటి తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడ క్లియర్గా AB అలాగే పెడుతున్నాను. ఇక్కడ పాయింట్ P తీసుకున్నాం 1:2 రేషియో. ఇక్కడ పాయింట్ Q తీసుకుంటున్నాం 2:1 రేషియో. 2:1 రేషియో తీసుకుంటున్నాం. ఇక్కడ 1:2 రేషియో తీసుకున్నాం. సేమ్ x1/1, x2/2 పెట్టుకుంటున్నాను, m:n పెట్టుకుంటున్నాను. సో క్లియర్గా ఇక్కడ ఏదైతే ఫార్ములా రాసామో అదే ఫార్ములా మళ్ళీ ఇక్కడ రాయాల్సిందే. కాకపోతే ఇక్కడ P పెట్టుకున్నారు మీరు, ఇక్కడ Q పెట్టుకుంటున్నాను. Q = mx2 + nx1 డివైడెడ్ బై m + n, అలాగే my2 + ny1 డివైడెడ్ బై m + n. సో ఇక్కడ m:n, ఇక్కడ m:, వేరే, ఇక్కడ m:n వేరే. అంటే x1/1, x2/2 మారలేదు, కానీ ఇక్కడ m ప్లేస్లో 1, n ప్లేస్లో 2 రాసుకున్నాం. బట్ ఇక్కడ m ప్లేస్లో 2 రాసుకుంటాం, n ప్లేస్లో 1 రాసుకుంటాం. సో తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాం. చాలా కేర్ఫుల్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్పెషల్లీ మైనస్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో సింప్లిఫై చేస్తే మనకి పాయింట్ Q ఇక్కడ వచ్చింది. సో పాయింట్ P అండ్ పాయింట్ Q అనేది AB లైన్ సెగ్మెంట్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే వాళ్ళు ఫైండ్ ద ట్రైసెక్షన్ పాయింట్స్ అన్నారు కాబట్టి ఫైనల్ కన్క్లూజన్ లాగా దేర్ఫోర్ P ఇక్కడ ఏ వాల్యూ అయితే వచ్చిందో అది, అలాగే Q ఇక్కడ ఏ వాల్యూ అయితే వచ్చిందో అది ఆర్ ద ట్రైసెక్షన్ పాయింట్స్ అని రాస్తాం. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్. 8 మార్క్స్కి ఎక్స్పెక్ట్ చేయగలిగిన ఫస్ట్ ప్రిఫరెన్స్. మీరు జాగ్రత్తగా చూస్తే 2 పార్ట్స్ ఉన్నాయి. ఈచ్ పార్ట్ క్యారీస్ 4 మార్క్స్. ఆ 4 మార్క్స్లో కూడా ఫార్ములాకి డెఫినెట్గా మినిమం 1 మార్క్ అయినా ఉంటుంది. కాబట్టి 2 సార్లు ఫార్ములా రాస్తున్నప్పుడు నీట్గా రాసి వీలైతే ఒక బాక్స్ క్రియేట్ చేసి పెద్ద ఒక బాక్స్ డ్రా చేసి చూపిస్తే క్లియర్గా ఫార్ములాకి మార్క్స్ పడతాయి, సబ్స్టిట్యూషన్కి మార్క్స్ పడతాయి, సింప్లిఫికేషన్కి మార్క్స్ పడతాయి. సో చాలా కేర్ఫుల్గా చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు 8 మార్క్స్. కాకపోతే అన్నిసార్లు ఇలా ట్రైసెక్షన్ పాయింట్స్ అనకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే పాయింట్స్ కనుక్కోండి అంటారు. టెక్స్ట్ బుక్లో మనకు ఒక క్వశ్చన్ ఉంది. సో అక్కడ మీకు
ఇక్కడ 1:2 తీసుకున్నాం, ఇక్కడ 2:1 తీసుకున్నాం. బట్ అక్కడ 4 ఈక్వల్ పార్ట్స్ ఉన్నప్పుడు 1:3, 2:2, ఇంకొకటి వస్తుంది 3:1 అని, అంటే 3 పార్ట్స్ వస్తాయి. ఇది మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. మనకి టెక్స్ట్ బుక్లో టోటల్గా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3 ప్రాబ్లమ్స్లో ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నథింగ్ బట్ 3 ప్రాబ్లమ్స్లో 2 ప్రాబ్లమ్స్ ట్రైసెక్షన్ పాయింట్స్ మీద, ఒక ప్రాబ్లం 4 ఈక్వల్ పార్ట్స్ మీద. సో ఈ పర్టికులర్ ప్రాబ్లం మీరు ప్రాక్టీస్ చేయాలంటే నెంబర్స్ లేదా క్వశ్చన్స్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన నెంబర్స్ మీరే తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ క్వశ్చన్ నెంబర్ 30Aలో కోఆర్డినేట్ జామెట్రీ నుంచి క్వశ్చన్ రావడం పక్కాగా వస్తుంది. ఆ కోఆర్డినేట్ జామెట్రీలో మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ట్రైసెక్షన్ పాయింట్స్ లేదా 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకుండా దీన్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇదే చాప్టర్ నుంచి ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి 8 మార్క్స్కి. సో ఓవరాల్గా కోఆర్డినేట్ జామెట్రీలో మీకు ఒక 1.5 అవర్ కూర్చున్నారంటే ఈ 4 ప్రాబ్లమ్స్ ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు, 8 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ లెక్కల మాస్టర్ హరగోపాల్.